సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్స్ ఛానల్. సో ఈరోజు మనం రెమెడీస్ ఫర్ సాటర్న్ శనైశ్వరుడికి సంబంధించిన పరిహారాల గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో నేను ఇంతకు ముందు యాక్చువల్గా అన్ని గ్రహాలకి సంబంధించిన పరిహారాల గురించి ఛానల్ బిగినింగ్లో చేశాను. బట్ స్టిల్ అది అన్ని గ్రహాలు కలిపి ఒక వీడియో చేశా. ఇది మోస్ట్లీ రిలేటింగ్ టు శనైశ్వరుడికి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు ఈ రెమెడీస్లో అన్నీ వర్క్ అవుతాయి. మీరు ఏదో ఒకటి ఫాలో అయితే చాలు. అన్ని రెమెడీస్ ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. యూ ఫాలో ఏదో ఒకటి ఫాలో అవ్వండి చాలు అనమాట. ఓకే, సో ఈ రెమెడీస్లో ఫస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ, ఇది అసలు ఖర్చుతో కూడా సంబంధం లేకుండా ఉన్న సింపుల్ రెమెడీ ఏంటంటే వాకింగ్. మీరు రోజు వాకింగ్ చేయటం అనేది బెస్ట్ రెమెడీ శనైశ్వరుడికి. సో మీరు రోజు వాకింగ్ చేసే వాళ్ళైతే మీకు అంటే మీకు శనైశ్వరుడు వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ పోతాయి అని నేను చెప్పను. బట్ మీరు రోజు వాకింగ్ చేశారనుకోండి, మీకు శని మహాదశ కానీ శని అంతర్దశ కానీ లేదా ఏలినట్ శని కానీ జరుగుతున్నప్పుడు మీరు వాకింగ్ చేయటం వల్ల ఏంటంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మీ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ మనశ్శాంతి పోవటం కానీ కంగారు పట్టడం కానీ ఇలాంటివి ఉండవు. మీరు చాలా నార్మల్గా ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా యూ విల్ బి స్టేబుల్ అనమాట. మీరు స్థిరంగా ఉంటారు అనమాట. సో దానికి ఈ వాకింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది నా రికమెండెడ్ రెమెడీ, బెస్ట్ రెమెడీ. కాకపోతే రెగ్యులర్గా చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని తర్వాత ఇంకొక రెమెడీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ రెమెడీ వచ్చేసరికి ఏంటంటే ఇది హనుమంతుడికి సంబంధించిన అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే హనుమంతుడికి ఈ రావి ఆకుల మీద ఎర్ర చందనం లేదా సింధూరంతో శ్రీరామ అని రాసి దాంతో మీరు దండలాగా చేసి ఆంజనేయ స్వామికి వేయాలన్నమాట. కానీ దీనికి కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీరు ఇది శనివారం రోజు సూర్యోదయం నుంచి గంట లోపే చేయాలి. ఫస్ట్ 1 hour లోపు చేయాలి. అండ్ ఇంకొకటి ఈ మాల ఈ దండ అనేది హైట్ చూడాలి. మీరు ఆంజనేయ స్వామికి వేసినప్పుడు అది పొట్ట పైకి రావాలి. మరి పొట్ట మీదకో పొట్ట కిందకో వస్తే అది నాట్ సజెస్టబుల్ అనమాట. సో మీకు రెమెడీకి పర్ఫెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే మీరు అలా చేయాలి. ఓకే, అంటే మీరు ఈ మాల తయారు చేసేటప్పుడు కూడా మీరు శుచిగా స్నానం చేసి మొత్తం మాల తయారు చేసుకొని చేయాలి. ఓకే, ఆ ఆకు మీద శ్రీరామ అని రాయాలి. ఓకే, సో ఇలా మీరు దట్ డిపెండ్స్. కొంతమందికి ఫస్ట్ టైమే జరుగుతుంది, కొంతమందికి ఒక 2-3 శనివారాలు 2-3 శనివారాల తర్వాత జరుగుతుంది. సో మీరేంటంటే 9 శనివారాలు ఇలా చేయాలి. సో ఇది ఒక రెమెడీ అనమాట. ఓకే, ఇంకొక రెమెడీ ఏంటంటే ఇప్పుడు ఇది థర్డ్ రెమెడీ. ఇది మోస్ట్లీ మనీ రిలేటెడ్ ఇష్యూస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే సాటర్డే ఈవినింగ్ గుళిక టైం అంటారు. గుళిక టైం అంటే అప్రాక్సిమేట్లీ మీరు 6 to 6:30 ఆ టైంలో చేయండి. ఓకే, ఎందుకంటే అది సన్సెట్ తర్వాత. సో అంటే గుళిక టైం ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది. దానికన్నా 6 to 6:30 ఈ మధ్యలో అయితే ఈవినింగ్ సూర్యాస్తం అయిపోయిన తర్వాత. ఓకే, సో మీరు ఈవినింగ్ సూర్యాస్తం అయిన తర్వాత 6 to 6:30 మధ్యలో కనుక మీరు ఎర్ర పూలు, రెడ్ కలర్ ఫ్లవర్స్ని హనుమంతుడి పూజకి వినియోగించాలి. ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ హనుమంతుడి పూజకి వినియోగించాలన్నమాట ఆ పూలతోటి. ఓకే, అండ్ వీలైనంత వరకు అష్టోత్తరం చేయించుకోండి, అది బెస్ట్. సో ఇలా కూడా మీరు ఒక 9 Saturdays ట్రై చేయొచ్చు. సో ఈ 3 రెమెడీలు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఈ రెమెడీస్ మీకు ఏలినాటి శనికి పనిచేస్తాయి, శని మహాదశకి పనిచేస్తాయి, శనైశ్వరుడి అంతర్దశకి కూడా పనిచేస్తాయి. అంటే మీకు ఏ దశ నడుతున్నా శని అంతర్దశ వచ్చినప్పుడు కూడా పనిచేస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి ఇంకా నెక్స్ట్ 4th రెమెడీ చెప్పాలంటే మీరు ఈ 4th రెమెడీ నేను ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను. ఈ 4th రెమెడీ వచ్చేసరికి ఏంటంటే
మోస్ట్లీ బాగా ముసలి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఫిజికల్ అసిస్టెన్స్ అంటే వాళ్ళకి వాళ్ళ పనులు చేసుకోవడంలో కానీ ఏదైనా మీరు హెల్ప్ చేయాలి. ఓకే, అలా హెల్ప్ చేయటం వల్ల కూడా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇది కూడా రెగ్యులర్గా చేయాలి. అండ్ మీరు ఎవ్రీ సాటర్డే కానీ ఇట్లా చేసినా ఓకే, బట్ డైలీ కూడా చేయొచ్చు. ఓకే, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది కూడా నేను ఫస్ట్ వాకింగ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చానో దీనికి కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కాదు అనుకుంటే మీరు ఇంకా ఎల్డర్స్కి హెల్ప్ చేయొచ్చు ఫిజికల్గా, ఐ మీన్ వాళ్ళు నడవడానికి అసిస్టెన్స్కి. ఇది కాకుండా మీరు ఏదైనా హాస్పిటల్స్లో చాలా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా మీరు ఏదైనా మెడికల్ నీడ్స్కి వాళ్ళకి సమ్ అసిస్టెన్స్ అవసరం అవుతుంది. సో అలాంటి దాంట్లో కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ముసలి వాళ్ళనే కాదు, చాలా మందికి హెల్ప్ చేయొచ్చు, అన్నీ యూజ్ అవుతాయి. ఓకే, సో ఇవి బెస్ట్ రెమెడీస్ అన్నమాట. ఓకే, సో ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ చివరిది ఏంటంటే జపాలు. జపం కూడా ఏంటంటే ద బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు జపం చేసుకోవడం శనేశ్వరుడికి. ఓకే, మీకు జపం చేసుకోవాలి అదంతా కష్టము అనుకుంటే మీరు శనేశ్వరుడి శ్లోకం ఉంటుంది. సో శనేశ్వరుడి శ్లోకాన్ని ఓం నీలాంజన ఓం అనేది యాడ్ చేయకండి. బెస్ట్ వే నేను చెప్తున్నాను. మీరు అనవసరంగా కొన్ని మీకు ఎవరైనా ఉపదేశం ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. లేకపోతే మీరు ఓం పక్కన పెట్టండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని చెప్పి ఉంటుంది. ఆ శ్లోకం యూజ్ చేయొచ్చు. మీరు ఆ శ్లోకాన్ని కూడా మీరు 108 times చేయాలి. అది కూడా 9 Saturdays. అది కూడా within 1 hour ఫ్రమ్ ది సన్ రైజ్ అనమాట. అంటే మీకు సూర్యుడు ఉదయించిన తర్వాత within 1 hour లోపు చేయాలి. నేను ఇంతకుముందు మీకు హనుమంతుడి మాల రావి ఆకుల మీద శ్రీరామాయణ రాసి ఇలా చేయాలని చెప్పాను కదా, అది కూడా సేమ్ అంతే. సూర్యోదయం నుంచి 1 hour లోపు ఇది కూడా అంతే. మీరు సూర్యోదయం నుంచి 1 hour లోపు స్టార్ట్ చేయండి. ఎండింగ్ ఓకే ఎక్స్టెండ్ అయినా పర్లేదు. వితిన్ 1 hour లోపు వీళ్ళంత ఎర్లీగా స్టార్ట్ చేసుకొని 108 times చేయండి. సో నేనైతే మోస్ట్లీ మీరు ఒకవేళ మీకు ఇది కుదరదు అనుకున్నప్పుడు మీరు జపం కూడా చేయించుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ది జపం చేయించుకోవడం అనమాట. సో ఇవన్నీ బెస్ట్ రెమెడీస్. అండ్ ఇదంతా కాకుండా కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైతే ఎప్పుడు ఎక్కువ ఫుల్ వర్క్లో మునిగిపోతారో అండ్ ఇంకొకటి ఎప్పుడు వర్క్ గురించి ఆలోచిస్తారో వాళ్ళకి మోస్ట్లీ మీకు ఏలినాటి శని అయినా లేదా శని మహాదశ అయినా శని అంతర్దశ అయినా వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు అన్నమాట. సో పెద్ద ఎక్కువ చేంజెస్ ఏమి ఉండవు. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫుల్గా వర్క్లో డెడికేట్ అయిపోయి ఫుల్గా వర్క్లో మునిగిపోయండి, ఎక్కువ వర్క్ గురించి ఆలోచిస్తూ మోస్ట్ ఆఫ్ ది టైం రోజులో గడిపేస్తుండే వాళ్ళకి దాదాపుగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు అనమాట. ఓకే, వాళ్ళు ఇంతకుముందు లైఫ్ ఎలా ఉందో అలాగే నార్మల్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను చెప్పిన రెమెడీస్లో ఏదో ఒకటి ఫాలో అయితే చాలు, మీరు అన్నీ ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఏదో ఒకటి చూస్ వన్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అది మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై.